నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. తెలుగు సినిమా వెలిగిపోతోంది. మామూలుగా కాదు, పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ మూవీగా తెలుగు సినిమా వెలిగిపోతోంది, ఎదిగిపోతోంది. కానీ ఆ వెలుగుల మాటున వేలాది మంది కార్మికుల బతుకులను చీకట్లు కమ్మేస్తున్నాయి. ఆ వెలుగుల మాటున సినీ కార్మికులు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. 1000 కోట్ల క్లబ్లో తెలుగు సినిమా హీరోలు, దర్శకులు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరి రెమ్యూనరేషన్స్ కళ్ళు తిరిగే రేంజ్కి చేరిపోయాయి. కానీ సినిమాకి పునాది అయిన కార్మికుల జీతాలు మాత్రం బతుకు బండిని నడపడానికి సరిపోవడం లేదు. స్టార్స్కి డిమాండ్ని బట్టి కోట్ల రూపాయలు ఇవ్వడంలో తప్పులేదు. కానీ కార్మికుల పాట్లు పట్టించుకోకపోవడం మాత్రం దారుణం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్, స్టార్ ప్రొడ్యూసర్స్, స్టార్ టెక్నీషియన్స్, వాళ్ళు వీళ్ళు అని కాదు, నోరు తెరిస్తే అందరి నోట వచ్చేది ఒకటే మాట: సినీ కళామ తల్లి ముద్దు బిడ్డలం మేం అని. సినీ కళామ తల్లి భిక్షే మాకీ జీవితం అని. మరి సినీ పరిశ్రమలోని కార్మికులెవరు? వీళ్ళు సినీ కళామ తల్లి బిడ్డలు కాదా? కనీసం పెంపుడు బిడ్డలు కూడా కారా? వీళ్ల కష్టానికి తగిన వేతనం ఇవ్వాల్సిన బాధ్యత నిర్మాతలకు లేదా? కార్మికుల వేతనాల దగ్గరకు వచ్చేసరికే బడ్జెట్ బరువైపోతుందా? ఒక్కో సినిమాకి 100 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతున్నారు. లో బడ్జెట్ సినిమా అంటేనే కనీసం 10 కోట్ల రూపాయల బొమ్మ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అందరికీ అడిగినంత, ఆ మాటకొస్తే అడగనంత కూడా ఇచ్చి తన లైఫ్ని, తన ఫ్యామిలీని సినిమా కోసం రిస్క్లో పెట్టే నిర్మాత నిజంగా గొప్పోడే. కానీ అదే సినిమాకి మూల స్తంభాలైన కార్మికుల ఆకలి కేకలు నిర్మాతలకి ఎందుకు వినిపించడం లేదు? అందమైన లోకమని, రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు. రామరామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ, అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ఈ లోకం ఎంత చెడ్డదో 40 ఏళ్ల క్రితమే సినీ కవి ఆత్రేయ చెప్పారు. ఆయన చెప్పింది సమాజం గురించి అయినా దాన్ని సినీ గేయ రూపంలో చెప్పారు. విచిత్రంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి ఈ పాట అచ్చంగా సూట్ అవుతుంది. గ్లామర్ ఇండస్ట్రీలో పైకి కనిపించే రంగులే కాదు, ఆకలి కేకలు, చాలీచాలని వేతనాలు, వేలాది మంది కార్మికుల బతుకుల్లో దిగుతున్న బడ్జెట్ బాకులు, ఇలా చాలానే ఉంటాయని జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా చెప్తున్నాయి. టాలీవుడ్ ప్రాంతీయ సినీ చిత్ర పరిశ్రమ అనే స్థాయిని దాటి జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకుంటోంది. పాన్ ఇండియా మూవీ అనగానే భారతీయ సినీ అభిమానులకు గుర్తొచ్చేది తెలుగు సినిమానే. ఇప్పుడు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీగా ఎదగటమే లక్ష్యం అన్నట్లుగా వెలిగిపోతోంది తెలుగు సినిమా. సినిమా అంటే రిచ్నెస్, సినిమా అంటే గ్రాండ్ లుక్, సినిమా అంటే గ్లామర్, సినిమా అంటే విజువల్ ఎఫెక్ట్స్, సినిమా అంటే పాన్ ఇండియా ఫీవర్. ఇలా సినిమాలో ఒక్కో సినీ పరిశ్రమ ఒక్కో ఉదాహరణ ఇస్తూ ఉంటాయి. కానీ సినిమా అంటే ప్రేక్షకుడిని కట్టి పారేసే వెండితెర అద్భుతమని, కలెక్షన్ల సునామీతో పాటు సృజనాత్మకతలోనూ వండర్స్ చేసే సాధనమని నిరూపిస్తున్న సినీ పరిశ్రమ టాలీవుడ్. తెలుగు సినిమా తన పరిధిని అత్యంత వేగంగా పెంచుకుంటోంది. తెలుగు సినిమా కీర్తి పెరుగుతోంది. తెలుగు సినిమా హీరోలు, డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్ కి డిమాండ్ పెరుగుతోంది. దానికి తగ్గట్లే వీళ్ల రెమ్యూనరేషన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంతగా తెలుగు సినిమా వెలిగిపోతున్న వేళ ఆ వెలుగుల వెనుక వేలాది మంది కార్మికుల బతుకుల్లో మాత్రం చీకట్లు కమ్ముకునే ఉన్నాయి. వేతనం పెంచండి, పనికి తగ్గ వేతనం, పెరిగిన ఖర్చులకు తగ్గ వేతనం, ఇదే తెలుగు సినిమా కార్మికులు అడుగుతోంది, డిమాండ్ చేస్తోంది. కానీ నిర్మాతల నుంచి స్పందన లేదు. అడిగారు, విజ్ఞప్తులు చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు, వేతనం పెంచుతామన్నారు కదా అని పదే పదే గుర్తు చేశారు. ఫలితం లేదు. కడుపు మండిన కార్మికులు సమ్మెబాట పట్టారు. 30% వేతనం పెంచాల్సిందే అన్న డిమాండ్తో 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులు సమ్మె సైరన్ మోగించడంతో తెలుగు సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కరోనా తర్వాత 2022లో దిల్ రాజు, సి కళ్యాణ్ లాంటి నిర్మాతల ఆధ్వర్యంలో కార్మికుల వేతనాలు 5% పెంచారు. ప్రతి ఏటా వేతనాలు పెంచుతామన్నది నాడు కార్మికులకు నిర్మాతలు ఇచ్చిన హామీ. కానీ 3 ఏళ్లుగా వేతనాలు పెంచలేదు. సినిమా బడ్జెట్స్ పెరుగుతున్నాయి. హీరోలు, దర్శకులు, స్టార్ ఇమేజ్ ఉన్న నటులు, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ పెరుగుతున్నాయి. అందుకోసం రాని బడ్జెట్ కష్టాలు కార్మికుల వేతనాల దగ్గరకు వచ్చేసరికి వస్తున్నాయి. ఏటా పెంచుతామన్న వేతనాలు 3 ఏళ్ల నుంచి పెంచటం లేదని గత 6 నెలలుగా గుర్తు చేసి చివరకు సమ్మెబాట పట్టారు సినీ కార్మికులు. తెలుగు సినీ ఇండస్ట్రీలో 25,000 మంది సినీ కార్మికులు ఉంటే
పరోక్షంగా మరో 3,000 మంది పనిచేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం చేసుకున్న ఒప్పందాల ప్రకారం వేతనాలు పెంచమంటే ప్రపంచంలో ఎక్కడా లేని షరతులు విధిస్తున్నారని కార్మికులు నిర్మాతలపై మండిపడుతున్నారు. వేతనాలు పెంచడం ఇష్టం లేకే కొత్త నాటకానికి తెరలేపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రతి 3 సంవత్సరాలకి మనకి 30% పెరుగుతుంది కదండి. ఆ 30% పెంచమంటే లేనిపోని కండిషన్లు కొత్త కండిషన్లు పెట్టారు. పొద్దున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అని, పొద్దున 5 గంటలు 4 గంటల కాల్ షీట్ పెట్టారంటే ఏ హీరో అయినా కానీ ఏ ఆర్టిస్ట్ అయినా పొద్దున 4 గంటలకు వస్తారా? లేనిపోని ఇవన్నీ ఎందుకంటే పెంచే ఆలోచన లేక, పెంచే ఉద్దేశం లేకుండా ఏవేవో రూల్స్ పెడుతున్నారు. మళ్ళీ సండే రోజులు ఇంతకుముందు 1.5 to డబుల్ కాల్ షీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఏమంటున్నారంటే సండే కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్ డేస్ కానీ అలాంటప్పుడు సింగిల్ కాల్ షీట్ ఇస్తాం అని చెప్తున్నారు. అలాంటప్పుడు మేము చేయడం కూడా వేస్ట్ కదా. కార్మికుల సమస్యలు వచ్చేసరికి నిర్మాతలు పట్టించుకోవటం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికులకు నిర్మాతలు చేసుకున్న ఒప్పందం ప్రకారం వేతనాలు పెంచాల్సి వచ్చినప్పుడు మాత్రమే నిర్మాతలకు ఇబ్బందులు గుర్తొస్తాయని, సినిమా బడ్జెట్ గురించి లెక్కలు చెప్తారని వారు అంటున్నారు. కార్మికులకు ఇచ్చే వేతనాలు సినిమా బడ్జెట్ పై పెద్ద ప్రభావాన్ని చూపవని వారు అంటున్నారు. గతంలో మీరు చెప్పిన విధంగా కూర్చొని మాట్లాడి సమస్య లేకుండా చిన్న నిర్మాతకి పెద్ద నిర్మాతకి వ్యత్యాసం కొంచెం చిన్న నిర్మాత కూడా అందుబాటులో ఉంచుకునే విధంగా కూర్చొని మాట్లాడి ఆ యొక్క వేతనాలు పెంచే ప్రక్రియ ఈజీగా చేయొచ్చు. అటువంటిది చేయలేదని మా భావన. వాళ్ళు కావాలని మాత్రమే దాన్ని పెద్దగా చేసి, ఇష్యూ పెద్దగా చేసి, ఏదో కార్మికులను అడ్డం పెట్టుకుని వారి మనసులో ఏదో ఉంది, వారి బడ్జెట్లు పెరుగుతున్నాయి కదా ఉద్దేశంతో ఆ బడ్జెట్లు కట్టడి చేసుకోవడానికి వారు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేక మా మీద చూపిస్తున్నారని మేము భావిస్తున్నాం తప్ప మా కార్మికులకి వాళ్ళ వేతనాలు పెంచడంలో ఎటువంటిది వారికి బడ్జెట్ పెరగదు, వారికి ఏవి వ్యత్యాసం రాదు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతుంటే తెలుగు సినిమా మీద 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టవచ్చన్న నమ్మకం దేశంలోని భారీ నిర్మాణ సంస్థలకు సైతం కలుగుతోందంటే దాని వెనుక వివిధ విభాగాలకు చెందిన కార్మికుల కష్టం ఉంది, శ్రమ ఉంది. వేతనాలు ఏటా పెంచుతామని ఒప్పందం చేసుకొని కూడా గత 3 ఏళ్ల నుంచి పెంచలేదు కాబట్టే ఇప్పుడు కార్మికులు 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలకు నష్టమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకి దిగామని కార్మిక నేతలు చెప్తున్నారు. రిక్వెస్ట్ అండి, డిమాండ్ ఏం కాదు. ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేయగలుగుతాం కానీ ఏం డిమాండ్ చేసి తీసుకోలేమండి. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్లో మేము పనిలోకి రాలేమండి అని చెప్పారండి. మేము చెయ్యమని చెప్పలేదు, మేము పనిలోకి రాలేమండి, మాకు 30% ఇస్తేనే వస్తామని చెప్పి ఈ 13 సంఘాలు, మిగతా 11 సంఘాలు ఉంటాయండి, 72 మంది, 24 సంఘాల్లో 13 రోజువారీ కార్మికులు. అట్లాంటి సిచ్యువేషన్లో మాట్లాడలేని సిచ్యువేషన్లో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. చాలా కష్టంగా ఉంటుందండి నిర్మాతలకి. ఆర్టిస్టులు అందరు డేట్లు పోతాయి, అవన్నీ మా అందరికీ తెలుసు. సో ఆ సిచ్యువేషన్ మా కార్మికుల యొక్క బాధ గోడు విని మేము చేయాల్సి వచ్చిందండి. సో మళ్ళీ ప్రొడ్యూసర్లు ఇస్తేనే పని, ప్రొడ్యూసర్స్ ఇస్తేనే డబ్బు వస్తుందండి. అట్లాంటి సిచ్యువేషన్లో మేము పనిలోకి రాలేమంటే ఒక లెటర్ ఇవ్వండి, పెంచిన పర్సంటేజ్ మీరు ఎప్పుడు ఇస్తారో పంపించండి అని ఒక లెటర్ ఎవరైతే ఇచ్చారో దాదాపు ఆ రోజు రాత్రి 7 సినిమాలకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. అట్లాగే మరుసటి రోజు మార్నింగ్ 7-8 వచ్చి నిన్న ఇవాళ కూడా షూటింగ్ జరుగుతున్నాయండి. విన్నారుగా సినీ కార్మిక నాయకుడు అమ్మిరాజు మాటలు. వేతనాలు పెంచాలన్నది రిక్వెస్ట్ మాత్రమే అని, డిమాండ్ కాదని ఆయన చెప్తున్నారు. అలానే తాము పనిలోకి రాలేమని కార్మికులు చెప్పారు తప్ప పని చెయ్యం అని చెప్పలేదంటున్నారు. నిర్మాతలతో గొడవ పెట్టుకోవాలని, నిర్మాతలకు నష్టం తీసుకురావాలన్న ఉద్దేశం కార్మికులకు ఏ కోశానా లేదు. అందుకే సమ్మె మొదలైన 3 రోజుల తర్వాత కూడా వేతనాలు పెంచమని రిక్వెస్ట్ చేస్తున్నామంటూ నిర్మాతల మీద కార్మికులు గౌరవాన్ని ప్రకటిస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం కార్మికుల వేతనాన్ని 30% పెంచడాన్ని ససే మీరా అంటున్నారు. లేబర్ కమిషన్ రంగంలోకి దిగింది. చిరంజీవి సీన్లోకి ఎంటర్ అయ్యారు. చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. కానీ కార్మికుల వేతనాల పెంపుకి నిర్మాతలు అంగీకరించడం లేదు. నిజానికి 3 ఏళ్ల క్రితమే ప్రతి ఏటా వేతనం పెంచుతామని కార్మికులతో ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడెక్కడి నుంచి వచ్చిందో నిర్మాతలకే తెలియాలని పరిశీలకులు చెప్తున్నారు. చిత్ర నిర్మాణంలో అనవసరమైన ఖర్చులపై దృష్టి సారించని నిర్మాతలు కేవలం అహోరాత్రులు శ్రమించే కార్మికులకిచ్చే వేతనాల విషయంలోనే ఎక్కువగా ఆలోచించడంలో అర్థం లేదంటున్నారు కార్మిక సంఘాల నేత. కెమెరాలు మోసి, సెట్లు వేసి, ట్రాలీలు లాగి, ఫ్లోర్లు తుడిచి, ఫైట్లు చేసి, లైట్లు వేసి, కార్లు తోలి, కాస్ట్యూమ్స్ కుట్టి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? అసలు కార్మికులు లేకపోతే సినిమా తీయడం సాధ్యమేనా? హీరోకి డూప్ని పెట్టుకోవచ్చు, ప్రత్యామ్నాయం ఉంది. కథ అమెరికాని డిమాండ్ చేస్తే వెళ్ళక్కర్లేదు, అమెరికానే ఫిల్మ్ నగర్ తీసుకొచ్చేయచ్చు ఒకే ఒక సెట్ వేసి. ప్రత్యామ్నాయం ఉంది. మరి కార్మికులకు ప్రత్యామ్నాయం ఉందా? లేదుగా.
సినిమా ఎంత గ్రాండ్ లుక్తో ఉన్నా దాని వెనుక కార్మికుల కష్టం చెమటే కదా ఉండేది. సినిమా తీయడం కోసం కాదు, ప్రమోషన్ కోసమే కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు కదా. కార్మికుల దగ్గరకు వచ్చేసరికే బడ్జెట్ భారమైపోతోందా? తెలుగు సినిమా వెలిగిపోతోంది. సినిమా బడ్జెట్స్, స్టార్స్, రెమ్యూనరేషన్స్, సినిమా పరిధి అన్నీ వెలిగిపోతున్నాయి. కానీ సినీ కార్మికులు మాత్రం ముందుగా చేసుకున్న ఒప్పందాల మేరకు వేతనాన్ని పొందలేకపోతున్నారు. అదే సమయంలో ఐటీ ఉద్యోగుల కన్నా కార్మికుల వేతనాలే ఎక్కువగా ఉన్నాయన్న వ్యాఖ్యలు కూడా కార్మికులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. కొన్ని యూనియన్స్ లో మెంబర్షిప్ లక్షల రూపాయల్లో ఉంది. అలా లక్షల రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్న వ్యక్తి పేద కార్మికుడు ఎందుకు అవుతాడని నిర్మాతల వైపు నుంచి ప్రశ్న వినిపిస్తోంది. బేసికల్లీ ఒకటేంటంటే, కార్మికుడు అంటే పేద కార్మికుడు బతకటానికి అందరూ కూడా డెఫినెట్గా కోఆపరేట్ చేయాలి. పేద కార్మికుడికి ఇబ్బంది రాకుండా ఉండాలి. ఇవాళ మన 24 క్రాఫ్ట్స్లో ఎలా ఉందంటే 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, అంటే ఇన్ని లక్షల రూపాయలు మీకు పెట్టుబడి పెడితేనే మీరు పని చేయడానికి అర్హత కల్పిస్తారు. అంటే ధనిక కార్మికులకు మాత్రమే మీరు అవకాశం కల్పిస్తారా? ఒక స్కిల్, హైయెస్ట్ స్కిల్ ఉంది, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన పని చేయాలనుకున్నాడు, ఆయన పని చేయడానికి వీలు లేదంటారు. తప్పు. పని చెయ్యాలి. ప్రతి పేద కార్మికుడికి న్యాయం జరగాలి. మనది కార్మిక వ్యవస్థ అంటే ప్రపంచ కార్మిక వ్యవస్థ. మన మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం అని పెట్టుకుంటాం. అంతేగాని ఏదో కొద్ది మంది మాత్రమే బతకాలి, కొద్ది మంది ధనికులే బతకాలి. ధనిక కార్మికులు పదం వాడుతున్నారు. ధనికులు విన్నారు కదా, పేద కార్మికులు, ధనిక కార్మికులు అంటున్నారు నిర్మాత ప్రసన్న. కొన్ని క్రాఫ్ట్స్ లో సభ్యత్వం 2-3 లక్షల రూపాయలు దాటేసింది, నిజమే. అయితే కార్మికులకు వేతనం అన్నది అతను పనిచేసే సినిమాకి పెట్టే బడ్జెట్ ని బట్టి ఉంటుంది, అతను ఆ సినిమాకి చేసే పనిని బట్టి ఉంటుంది. అంతేకాని ఆ కార్మికుడికి డాబా ఉంది కాబట్టి వేతనం ఎందుకు పెంచాలి? కార్మికుడి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారంటే ధనవంతుడే, ఇక వేతనం ఎందుకు పెంచాలంటి వాదనలు తప్పు. కొన్ని క్రాఫ్ట్స్ లో సభ్యత్వం భారీ స్థాయిలో ఉంటుంది. నిజంగా కార్మికులకు అది సమస్యే. కానీ కార్మికుల ఒక సమస్య అయినా లక్షల్లో ఉన్న సభ్యత్వం వైపు వేలు చూపించి మరో సమస్య అయినా వేతనాల పెంపును పక్కన పెట్టేస్తామంటే ఎలా అంటున్నారు. అలానే కార్మికులకు టాలెంట్ లేదు అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ కార్మికులను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా ఇండస్ట్రీలో కార్మికుల దుస్థితిని చెప్పకనే చెప్తున్నాయి. సినీ కార్మికులకు టాలెంట్ లేదని సెలవిచ్చారు విశ్వప్రసాద్. ఈ వ్యాఖ్యలను తోటి నిర్మాతలే ఖండిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ కు ఏపీ ప్రభుత్వం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వేల కోట్ల రూపాయల విలువైన భూములు కేటాయించింది. ఈ మొబిలిటీ పార్కుతో పాటు ఈ స్కూటర్స్ తయారీ యూనిట్ ని ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వంతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. అప్పనంగా 1200 ఎకరాలను టీజీ విశ్వప్రసాద్ కి సమర్పించింది ఏపీ ప్రభుత్వం. కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా తీయటమే కాదు, ఆయనతో భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టారు. ఈ సినిమాల ద్వారానే కదా పవన్ కళ్యాణ్ తో విశ్వప్రసాద్ కి పరిచయం అయ్యింది. అంటే వేల కోట్ల రూపాయల విలువైన 1200 ఎకరాల భూమిని అప్పనంగా పట్టేయటానికి సినీ పరిశ్రమ కూడా ప్రధాన కారణం. ఆ విశ్వాసంతో అయినా సినీ పరిశ్రమలో అత్యంత కీలకమైన కార్మికుల మీద కనీస గౌరవాన్ని ప్రదర్శించవచ్చు కదా. తెలుగు సినీ కార్మికులకు టాలెంట్ లేకపోతే తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎలా ఎదిగింది? పవన్ కళ్యాణ్ గారు తన సినీ నిర్మాత, నేను పార్ట్నర్ కూడా అని చెబుతున్నారు. ఆయనకి కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం దగ్గర 1200 ఎకరాలు కేటాయించారు. గ్రీన్ ఎనర్జీ పేరుతో ఆయన కేటాయించారట. ఎకరం ₹1 విలువ పలుకుతుందట. అక్కడ 1200 ఎకరాలు కేటాయించారు. పోనీ ఆయనకి ఆ ఎనర్జీ ఫీల్డ్లో అనుభవం ఉందా అంటే వాళ్ళు కుదుర్చుకునే ఎంఓయూలోనే అనుభవం లేదని రాశారట. పోనీ అనుభవం ఉన్న విదేశీ సంస్థలతో ఏమైనా ఒప్పందాలు ఉన్నాయంటే అవి కూడా లేవట. మరి కేటాయింపులు ఎట్లా జరిగినాయి? ఏ ప్రాతిపదిక మీద చేశారు? కార్మికులు వేతనాల కోసం వీధిన పడ్డ సమయంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ జరిగింది. 30% వేతనం పెంచిన సినిమాలకు ఆల్రెడీ కార్మికులు పనిచేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాణ బృందం మాత్రం కార్మికులకు వేతనం పెంచలేదు. ఎంచక్క ముంబై, చెన్నైల నుంచి కార్మికులను రప్పించి ఇక్కడి కార్మికుల పొట్ట కొట్టింది. తెల్లారి లేస్తే 1,00,000 నీతి సూక్తులు వల్లించే పవన్ కళ్యాణ్ కనీసం తమ సమస్య ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని కార్మికులు వాపోతున్నారు. 10 ఏళ్ల క్రితం తెలుగు సినిమా బడ్జెట్ ఎంత, ఇప్పుడెంత పెరిగింది కదా. 10 ఏళ్ల క్రితం స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్, స్టార్ టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ ఎంత, ఇప్పుడెంత? ఊహించనంత పెరిగాయి కదా. 10 ఏళ్ల క్రితం సినిమాకున్న ఆదాయ మార్గాలు థియేటర్స్, శాటిలైట్ రైట్స్ మాత్రమే. ఇప్పుడు ఓటీటీ యాడ్ అయింది, ఆదాయ మార్గాలు పెరిగాయి కదా. మరి 10 ఏళ్ల క్రితం తెలుగు సినిమా కార్మికుల వేతనాలెంత, ఇప్పుడెంత? పెద్దగా మార్పేం లేదు.
సినిమా నిర్మాణంలో, సినిమా కలెక్షన్స్లో, సినిమా ఆదాయ మార్గాల్లో వచ్చినన్ని సానుకూల మార్పులు కార్మికుల వేతనాల్లో రాలేదు. వాళ్లు కూడా అంత మార్పులని మెరుపులని కోరుకోవడం లేదు. అడుగుతోంది పనికి తగ్గ వేతనం మాత్రమే. టాలీవుడ్ లో అగ్ర హీరోల రెమ్యూనరేషన్ దక్షిణాదిలోనే ఎక్కడా లేనంతగా ఉంటోంది. కొందరికైతే పాన్ ఇండియా మూవీ పేరుతో బాలీవుడ్ తో సమానంగా ఇస్తున్నారు. వరుసగా కొందరు స్టార్ల సినిమాలు ఫట్టంటున్నా 50 కోట్లకు తక్కువ కాకుండా సినిమాకు రెమ్యూనరేషన్ ఇచ్చుకుంటున్నారు. ఆ డబ్బులు రాబట్టుకోవటానికి తమ సినిమాల టికెట్ రేట్లను భారీగా పెంచుకునేలా ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తెస్తున్నారు. 50 కోట్లో 100 కోట్లో ఒక హీరో రెమ్యూనరేషన్ ఇచ్చిన నిర్మాత ఇక సినిమా ఫ్లాప్ అన్న టాక్ వస్తే చాలు నెత్తి మీద చెంగేసుకోవాల్సిందే. కొద్ది రోజుల క్రితం విడుదలపై ఓ పవర్ఫుల్ స్టార్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అభిమానులను నిరుత్సాహపరచడమే కాకుండా నిర్మాతకు బోలెడ్ నష్టాలను మిగిల్చింది. నిజానికి ఆ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లు భారీగా పెంచుకునేందుకు అనుమతులు సంపాదించుకున్నా లాభం లేకపోయింది. స్టార్ల రెమ్యూనరేషన్లు ఎక్కువై విదేశాల్లో షూటింగ్ కోసం భారీగా ఖర్చు చేసిన సందర్భాల్లోనే నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. కానీ కార్మికుల వేతనాల వల్ల నష్టపోయిన నిర్మాత ఒక్కరంటే ఒక్కరు కూడా లేరని సినీ రంగ నిపుణులు అంటున్నారు. వేతనాల విషయంలో రాత్రికి రాత్రే కార్మికులు తమపై ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా సమ్మెబాట పట్టారని నిర్మాతలు అంటున్నారు. అయితే ఇది ముమ్మాటికి దుష్ప్రచారమే అంటున్నారు కార్మిక సంఘాల నేతలు. 25,000 మంది కార్మికులు సమ్మెలో ఉన్నారంటే చిన్న విషయం కాదు. షూటింగ్స్ ఆగిపోవటం వల్ల నిర్మాతలకు నష్టమే. అయినా నిర్మాతలు ఎందుకు కార్మికుల వేతనం పెంచడానికి ససేమిరా అంటున్నారు? ససేమిరా అంటున్నారు కాబట్టే 3 రోజులు దాటినా ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. నిజానికి తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక్క మాటతో శాసించే పర్సనాలిటీ లేదు. దాసరి నారాయణరావు స్పేస్ ని ఎవ్వరూ పూరించలేదు. ఇది కార్మికులకు ఎనలేని లోటే. మరోవైపు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని, బాలకృష్ణని కలిశారు. మొదట చిరంజీవిని నిర్మాతలు కలిశారు. మర్నాడు మరికొందరు నిర్మాతలు బాలకృష్ణ దగ్గర కూడా హాజరు వేయించుకున్నారు. దీంతో కార్మికుల వేతనాల సమస్యని పక్కన పెట్టి ఇలా స్టార్ హీరోల చుట్టూ తిరిగితే ఫలితం ఏంటన్న చర్చ పరిశ్రమలోనే సాగుతోంది. ఎందుకంటే చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ చెప్తోంది ఒక్కటే, ఇండస్ట్రీ బాగుండాలి, నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలని. కానీ ఈ తరహాలో అందరూ బాగుండాలన్న అభిలాష కార్మికుల ఆకలి కేకలను ఆర్పదు. అటు లేబర్ కమిషన్ కూడా రంగంలోకి దిగి కార్మికులతో, నిర్మాతలతో చర్చలు జరుపుతోంది. చివరకు నిర్మాతలే పై చేయి సాధిస్తారా, లేక కార్మికుల గౌరవనీయమైన జీవనానికి అవసరమైన వేతనాన్ని సాధించుకుంటారా అన్నది జరగబోయే పరిణామాలే తేల్చాలి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.